Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Vlogs. Today's special recipe సున్నుండ. కప్పు మినపప్పు, చక్కెర వాడకుండా బెల్లం వేసి టేస్టీ లడ్డూలను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ సున్నుండలను తినడం వలన పిల్లలలో గాని పెద్దవాళ్లలో గాని ఎముకలు దృఢంగా మారిపోతాయి. అంతేకాకుండా తేలికగా జీర్ణమవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ సున్నుండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా లడ్డూను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకోండి. అందులో 1 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి. ఇలా తీసుకున్న మినపగుళ్ళను ప్యాన్లో వేసుకొని మినపగుళ్ళు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. మినపప్పును ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే 10 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. మినపప్పు పై లేయర్ మొత్తం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి పప్పు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఫ్రై చేసుకున్న మినపప్పుని వేరొక ప్లేట్లోనికి తీసుకొని మినపప్పు పూర్తిగా వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత పప్పుని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులో ఫ్రై చేసి పెట్టిన మినపప్పు, లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 3 నుంచి 4 ఇలాచీలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. పిండి గ్రైండ్ చేసుకుంటేనే సున్నుండలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోనికి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. నేను 1 కప్పు మినపప్పుకు 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే 1 కప్పు మినపప్పుకు 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బెల్లాన్ని పిండిలో వేసి పిండి బెల్లం కలిసేలా బాగా కలిపి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టి లడ్డూలను చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మినప్పప్పు మిశ్రమాన్నంతా వేసేయండి. మనం మినపగుళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు నెయ్యిని కాస్త గోరువెచ్చగా వేడి చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న నెయ్యిని కొద్దిగా పిండిలోకి వేసుకుంటూ నెయ్యి పిండి కలిసేలా బాగా కలుపుకోండి. నేను తీసుకున్న 1 కప్పు మినపగుళ్లకు లడ్డు మిశ్రమాన్ని కలిపేందుకు 1/4 కప్పు వరకు నెయ్యి పట్టింది. ఇలా తీసుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ పిండి మిశ్రమం అంతా కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ద్వారా నెయ్యి వేడికి బెల్లం కరిగి లడ్డు చుట్టుకోవడానికి పిండి మిశ్రమం సులువుగా మారుతుంది. నెయ్యి మొత్తం వేసిన తర్వాత పిండిని చేతితో కాస్త ప్రెస్ చేసి చూస్తే ముద్దలా అయిపోవాలి. ఇలా అయితేనే పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. లేదంటే మరి కాస్త నెయ్యిని వేసుకొని పిండి కలిసేలా బాగా కలపండి. నెయ్యి పిండి చక్కగా కలిసిన తర్వాత మీకు నచ్చిన సైజును బట్టి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇలా లడ్డూలను చుడుతున్నప్పుడు మాత్రం పిండిని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోండి. అప్పుడే పిండి విడిపోకుండా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ. సున్నుండలు తయారీకి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదే విధంగా మిగిలిన పిండినంతా లడ్డూల్లా చుట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఇలా రెడీ అయిన లడ్డూలను రోజు 1 చొప్పున పిల్లలకు ఇచ్చారంటే పిల్లలలోని మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. అంతేకాకుండా
ఎముకలకు బలాన్ని అందిస్తుంది. మీరు ఇలా ఒకేసారి లడ్డూలను చుట్టకుండా ఇలా రెడీ చేసిన పిండి మిశ్రమాన్నంతా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని మీకు లడ్డు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కాస్త నెయ్యిని పిండిలో వేసుకొని చిన్న చిన్న లడ్డూల్లా కూడా చుట్టుకొని తీసుకోవచ్చు. ఎంతో హెల్తీ టేస్టీ అయిన మినప సున్నుండలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సున్నుండలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.